ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి నిచ్చెన వేసిందట. అన్ని సర్వేలో టీడీపీ ఓడిపోతుందని చెబుతుంటే ఈ డబ్బులిచ్చి చేయించుకున్న ఇండియా టుడే సీ ఓటర్ సర్వే మాత్రం టీడీపీ గెలుస్తుందని చెప్పడంతో అంతా ముక్కును వేలేసుకుంటున్నారు. అసలు టీడీపీ వాళ్లకే జగన్ను ఢీకొట్టి గెలుస్తామన్న ధీమా లేదు. జనసేనాని పవన్ అయితే ప్రచారం పక్కన పెట్టి వారాహిని పడుకోబెట్టి హైదరాబాద్ లో కులాసాగా ఉంటున్నారు. ఎలాగో గెలవమని బజ్జుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. మరి వీళ్లను లేపడానికో డబ్బులిస్తే చేశారో కానీ సీ ఓటర్ సర్వే సంస్థ మాత్రం టీడీపీ గెలుస్తుందని చెప్పడంతో అందరూ ముక్కును వేలేసుకుంటున్నారు. సీ ఓటర్ అనే సంస్థ చేసిన సర్వేలో తెలుగుదేశానికి 17 లోక్సభ స్థానాలు వస్తాయని చెప్పిన రోజు నుంచి టీడీపీ వెనక ముందు ఆలోచించకుండా ఎగిరెగిరి పడుతున్నారు. కానీ వాస్తవానికి ఆ సంస్థ విశ్వసనీయత ఏ పార్టీది అనేది వాళ్లు గుర్తించడం లేదు. తెలుగుదేశం గెలిచేస్తుందని ఇక మనకు తిరుగులేదని సంబరపడుతున్న టీడీపీ శ్రేణులకు ఒక విషయం మాత్రం అర్థం కావడం లేదు. ఒక సంస్థ, ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ ఏదైనా ఒక మాట చెబితే దాన్ని నమ్మాలా, ఎంతవరకు నమ్మాలన్నది ఆ సంస్థకున్న విశ్వసనీయత బట్టి ఉంటుంది. గతంలో వాళ్ళు చెప్పిన మాటలు నిజమయ్యాయా లేదా అనేది చూసుకుని వాటిని పరిగణలోకి తీసుకుంటారు. ఇక సీ ఓటర్ సంస్థ 2023లో ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 53 వరకు సీట్లు వస్తాయని చెప్పగా చివరికి 35 సీట్లే వచ్చాయి. 54 సీట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ కు 133 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని చెప్తే కేవలం 66 సీట్లు వచ్చాయి. అంతిమంగా 163 సీట్లతో బీజేపీ అధికారాన్ని ఎగరేసుకుపోయింది. ఇక ఈ సంస్థ 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 100 వరకు అసెంబ్లీ సీట్లు వస్తాయని, 14 ఎంపీ సీట్లు వస్తాయని చెప్తే చివరకు 3 ఎంపీలు 23 ఎమ్మెల్యే సీట్లతో చతికిల పడింది. అలాంటి సీ ఓటర్ సర్వే పట్టుకుని తెలుగుదేశం ఎలా సంబరపడిపోతుందో అర్థం కావడం లేదని విశ్లేషకులు నవ్వుకుంటున్నారు.